ఐపీఎస్ సంజయ్ కస్టడీ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సంజయ్ను 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇప్పటికే 3 రోజులు కస్టడీకి తీసుకుని సంజయ్ను ఏసీబీ విచారించింది. రెండోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ వేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ రిమాండ్ నేటితో పూర్తి కాబోతోంది. సంజయ్ను కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు. మనం చూస్తున్నాం ఈ రోజు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి రెండోసారి కస్టడీకి ఇవ్వబోతుందా ఏంటనేది ఐపీఎస్ సంజయ్ కస్టడీ పిటిషన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఐపీఎస్ సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కస్టడీ పిటిషన్ పైన నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఇప్పటికే 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ఇది రెండోసారి కస్టడీ పిటిషన్ ఏసీబీ వేసింది. మొదటిసారి సంజయ్ 3 రోజుల పాటు కస్టడీలో తీసుకున్నటువంటి ఏసీబీ పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించింది. అయితే కేసుకు సంబంధించి ఫుల్ పేజ్ గా సమాచారం అందాల్సినటువంటి నేపథ్యంలో రెండోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ వేసింది ఏసీబీకి సంబంధించి. ఇందులో భాగంగానే ప్రభుత్వ నిధులకు సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశంలో అప్పటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ హయాంలో ఆయన కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. అయితే ఆయన అతి కష్టం మీద న్యాయస్థానం సూచన మేరకు తిరిగి ఏపీకి వచ్చి పూర్తిగా కేసుకు సహకరిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.